అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆరోగ్య ప్రదాతగా ఆశీస్స భక్తులతో పూజలు అందుకుంటున్న అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఏడాదికి ఒకసారి ఆ స్వామివారి పుట్టినరోజు పండుగను రథసప్తం వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంటారు. కాకపోతే ఈసారి కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ రథసప్తం వేడుకలు మాత్రం 3 రోజుల పాటు పండగ వాతావరణంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ పండగ రోజు ఒకరోజు పండుగను 3 రోజుల్ని పెంచడం, ఈ విషయంపై ఆ ఆలయ అనువంశకులతో పాటు అర్చకులు ఈరోజు ఆ దేవాలయ ప్రతిష్టను ప్రపంచానికి ఇనుమడం చేసినటువంటి ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి ఇప్పిలి శంకర్ సార్ మనతున్నారు. చూస్తే కనుక ఈ ఆలయాన్ని ఇన్నేళ్ల పాటు అనువంశకులుగాను అర్చకులుగాను పరిరక్షించుకుంటున్నటువంటి క్రమంలో దక్కినటువంటి హానర్గా భావిస్తున్నారా ఈ 3 రోజుల పండుగను రథసప్తమి ప్రభుత్వ నిర్ణయం? ఓ నమో భగవతే సూర్యాయ. రథస్థం భాస్కరం దృష్ట్యా పునర్జన్మ నలభ్యతే అని స్వామివారికి ఈ మన రాష్ట్ర ప్రభుత్వం, మన శాసనసభ్యులు, మంత్రివర్యులు కూడా 3 రోజుల పండగ చేసుకోవడం అన్నది వారు సూచించారు. దానికి ఒక రాష్ట్ర పండుగ అని ప్రతిపాదించారు. చాలా సంతోషం. ఇట్లాగా ఈ కార్యక్రమంలోని అసలు రథసప్తం అంటే మొత్తం ప్రపంచమంతా విశదీకరణ అయింది. రథసప్తమి నాడు భగవంతుని సూర్యనారాయణ స్వామిని ధ్యానించుకోవాలని, అలాగా ప్రతి మానవుడు కూడా ఆ స్వామిని దర్శించుకొని తరిస్తుంటారు. అట్లాగే స్వామివారిని కూడా ఇలాగ ఈరోజు రథసప్తమి నాడు కాకుండా ముందు 2 రోజులు 3 రోజులుగా ఈ కార్యక్రమం చేసి ఆదివారం, సోమవారం, మంగళవారం రథసప్తమి. ఆ రథసప్తమి మంగళవారం కాబట్టి ఆదివారం, సోమవారం, మంగళవారం చేసి ఆదివారం అలాగా మాఘాదివారం కాబట్టి భానువార ఉత్సవాలు చేస్తారు. అట్లాగే ఆ రోజు మన సోమవారం నాడు ఈ రథసప్తమి వేడుకల్లోని అంతర్భాగంగా వారు కొనసాగిస్తారు. రథసప్తమి నాడు అలాగే స్వామికి అభిషేకం తెల్లవారుజాము నుంచి ఉంటుంది. అట్లాగే నిజరూప దర్శనం ఉంటుంది. అట్లాగే అలంకార సేవ ఉంటుంది. ఇవన్నీ కూడా నిత్యకృత్యంగా చేస్తుంటారు. కాబట్టి ఈ 3 రోజులు కూడా చక్కగా భక్తులందరూ వచ్చి స్వామివారి సేవ చేసుకొని తరించాలని కోరుతున్నాం. చారిత్రాత్మకమైన ప్రపంచంలో ఏకైక సూర్యనారాయణ స్వామి దేవాలయం కొలువుదినటువంటి అరసవెల్లిలో ఆ స్వామివారి 3 రోజుల పండుగను ఒకరోజు జరుపుకుంటేనే లక్షలాది మంది భక్తులు ప్రపంచ నలుమూలలో వస్తుంటారు. ఆ 3 రోజుల పండుగలో వెసులుబాటు ఏమైనా ఉంటే కొత్తగా ఏమైనా పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. స్వామివారికి ఇప్పుడు వారు అందరూ కూడా పెద్దలందరూ కూడా ఆలోచించి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నిర్వహించిన తర్వాత ఆ కార్యక్రమం ఎలా రూపొందించారో ఆ రూపొందిన ప్రకారం మేమంతా ఆ కార్యక్రమం నిర్వర్తిస్తాం. ఆ స్వామివారి కైంకర్య సేవతో పాటు పట్టు వస్త్రాల సమర్పణలో అనువంశికులుగా మీకంటూ ఒక ముద్ర ఉంది. ఈ మధ్యకాలంలో విశాఖ శారదా పీఠం నుంచి ఆ పట్టు వస్త్రాలు కైంకర్య సేవ రావడానికి ఎక్కడి నుంచి ఆ పరంపర మొదలు? పూర్వం కూడా లేదు, వారికి ఇప్పుడు కూడా ఉంటుందో లేదో తెలీదు. వారు అప్పుడప్పుడు వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. కానీ దానికి ప్రత్యేకత ఏమీ లేదు. ఎవరు వచ్చినా వారు అప్పుడు మనకు ఎవరైనా మినిస్టర్ గారు ఉంటే వారి చేత ఆ కార్యక్రమం నడిపించడానికి అవకాశం ఉంటుంది తప్పించి దీనికి వీరే ఉండాలనే ఒక లేదు. అనువంశంగా వంశపారంపర అర్చకులు, ధర్మకర్తలు, చైర్మన్ ఉంది కాబట్టి ఎవరో పై వాళ్ళు వచ్చి ఆ కార్యక్రమం చేస్తే అది ఒక హుందాతనంగా ఉంటుందని ఆ కార్యక్రమం నిర్వర్తించారు. అంటే ఎవరికైనా అదృష్ట భాగ్యానికి కనుక సంప్రదిస్తే కలిగే అవకాశం ఉందా? భగవంతుడు ఎవరికి అదృష్టాన్ని ఇస్తారో వారే వచ్చి ఆ కార్యక్రమాన్ని స్వీకరిస్తారు. ఎందుకంటే ఇది భగవద్కృప. ఎలాగుంటుందో సూర్యనారాయణ స్వామి వారికి ఈ శేష వస్త్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించడం అన్నది చాలా ఎంతో విశేషమైనది. ఆయన లేలేత కిరణాలే పట్టు వస్త్రాలుగా భావించే ఆయన హిరణ్య గర్భుడు, అంటే బంగారం రంగు గలవాడు. అట్లాంటి సూర్యనారాయణ స్వామి వారిని రథసప్తమి నాడు మనం చూసి ఆనందిద్దాం. కనుక ఈ 3 రోజుల పండుగను అర్చకులుగా అనువంశులు ఇటువంటి రోజు ఒకటి వస్తుంది ఆలయానికి. ఈ చరిత్రను పరిరక్షించిన క్రమంలోనే ఈ అదృష్టం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అనుకో. ఇప్పుడు మన రథసప్తమి అనగా 3 రోజుల ముందు నుంచి మాకు పండగగా ఉంటుంది. అందరూ కూడా ఈ 3 రోజుల కార్యక్రమం ఇక్కడే ఉండి 5 రోజుల నుంచి కూడా మీరు చూస్తుండి ప్రతి వాళ్ళు వీఐపీలు రావడం, వాళ్ళని మీరు ప్రశ్నించడం, వారి చేత సంభాషించడం ఇవన్నీ జరుగుతున్నాయని అన్నీ మీకు తెలుసు. కానీ ప్రజలకి అందరికీ విన్నవించడానికి మీరు ఈ కార్యక్రమం చేపట్టారు కాబట్టి తప్పకుండా కార్యక్రమం కొనసాగాలని కోరుతున్నాం. చూస్తే కనుక 3 రోజుల పాటు ఈ పండుగను రథసప్తమిని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో వాటిని మాత్రం స్వాగతిస్తున్నాం. ఈ ఆలయ అనువంశికులుగా ఇటువంటి రోజు ఒకటి వస్తుందని మాత్రం తాము ఎప్పుడూ భావించలేదు.
ఆలయ ప్రతిష్టను పరిరక్షించుకుంటూ వచ్చినటువంటి అనువయస్కులు మాత్రం ఇదొక హానర్గా భావిస్తున్నారు. తన అనువయస్కులతో పాటు ఆ స్వామివారి కైంకర్య సేవ, అదేవిధంగా పట్టు వస్త్రాల సమర్పణ, ఈ ప్రక్రియలో విశాఖ పీఠానికి అరసవెల్లి స్వామికి ఉన్నటువంటి ఏదైతే అవినాభావ సంబంధం ఉందో దాన్ని మాత్రం ఈసారి కూటమి ప్రభుత్వం మాత్రం పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలో అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహించుకుంటున్నటువంటి ఏదైతే రథసప్తమి వేడుకలకు మాత్రం పట్టు వస్త్రాలను ఇన్ఛార్జ్ మంత్రి కానీ లేకపోతే దేవాదాయ శాఖ మంత్రి కానీ సీనియర్ మంత్రి ద్వారా సమర్పించాలని చేసిన నిర్ణయాన్ని మాత్రం తాము స్వాగతిస్తామని చెప్పి ప్రధాన అర్చకులు స్పష్టం చేశారు. అరసవెల్లి ప్రాంగణం నుండి రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.